రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సూచించారు. రామగుండం ట్రాఫిక్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో హెల్మెట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై పోలీసు ఉన్నతాధికారులతో కలిసి పలువురు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు అందజేశారు. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ప్రాణం అమూల్యమైందని అన్నారు. రోడ్డు ప్రమాదాల నుండి ప్రాణాలను కాపాడుకోవడంలో హెల్మెట్ ముఖ్య పాత్ర పోషిస్తుందని సూచించారు. ప్రభుత్వ పరంగా పోలీస్ శాఖ పరంగా ప్రజలకు అవగాహన కల్పించడం కేవలం బాధ్యత మాత్రమే కాదని మానవీయ ధర్మం కూడా అని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు బాధ్యతగా హెల్మెట్ ధరించాలనే సందేశాన్ని ఇవ్వడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. నాకు తెలిసి మన మనుషుల మధ్య ఎట్లుంటారో వాళ్ళకు కూడా వారు చేస్తున్నటువంటి సేవాభావాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇలా పోలీస్ వ్యవస్థ లేకుంటే రాష్ట్రం వల్ల కల్లోలమైన దేశం వల్ల కూడా విపరీతమైన క్రైమ్స్ తోటి ఏది కూడా మన కంట్రోల్ ఉండకపోయేది. కానీ గతంలో నాకు పోలీస్ వ్యవస్థ తెలుసు. కానిస్టేబుల్ వాడకొస్తుందంటే ఊళ్ళకి వెళ్ళిపోయేటోడు అందరు ఇళ్ళకి వెళ్ళి. ఇవాళ ఫ్రెండ్లీ పోలీస్ వచ్చి ఇన్స్పెక్టర్ వచ్చి మాట్లాడినా ఒక క్రిమినల్ కూడా నిలబడి ఆర్గ్యుమెంట్ చేసే పరిస్థితి ఈరోజు దేశంలో ఉంది. కానీ అయినా కూడా చట్టాన్ని చూసి తప్ప ఇంకొకరికి భయపడే దేవునికి కూడా భయపడారు. పోలీసు చూస్తేనే భయపడతారు. కాబట్టి భయం లేకపోతే మంచి జరగదు. దర్ ఇస్ నో ఫియర్ నో డెవలప్మెంట్. ఏ దాంట్లో కూడా 2 మోటార్ సైకిల్ ఉన్నాయి గోదావరికల్లో. ఈ రోజు నుంచి కాదు, గత 25-30 సంవత్సరాల నుంచి. సింగరేణి కార్మికుడు ఆ రోజు మనకు కార్మికునికి లోన్లు ఇచ్చి బండ్లు కొనిచ్చారు. సైకిల్ పోయి బండ్లు వచ్చినాయి. తర్వాత మన ప్రమాణాలు పెరిగిపోయి ప్రతి ఇంట్లో మన పిల్లలకు కూడా మోటార్ సైకిల్ కొనిచ్చారు. కానీ మోటార్ సైకిల్తో పాటు 2 హెల్మెట్లు కొనిపించాల్సిన బాధ్యత ఉన్నది. నడిపేటోడు వెనుక కూర్చున్నవానికి కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. లేకపోతే నేను చెప్తా ఉన్నా, ప్రజలు తిట్టుకుంటారు కావచ్చు నా మెసేజ్ చూసి, అపోజిషన్లో మాట్లాడతారు కావచ్చు, శాసనసభ్యుడే ఫైన్ వేయమని చెప్పి. కానీ నేను చెప్తా ఉన్నా, మీ ప్రాణాల కంటే ఫైన్ తక్కువ కాదు. దానికి ప్రాణం కంటే విలువ దేనికి లేదు. కాబట్టి ట్రాఫిక్ వాళ్ళని నేను కోరుతున్నా, ఏసీపీ గారిని కోరుతున్నా, డీసీపీ గారిని కోరుతున్నా, హెల్మెట్ ఎవరు పెట్టుకోకపోతే వాళ్ళకు భారీ ఫైన్ వేయండి. మళ్ళీ బండి తీయాలంటే ఆలోచన చేయాలి. ఎందుకంటే మీ క్షేమం కొరకు, మీ ఆరోగ్యం కొరకు. ఇవాళ ఎంత గట్టిగా ఉన్నా కూడా కింద పడిపోతే కాలో చేయరిగితే ట్రీట్మెంట్ అవుతుంది. కానీ తలకు కొంచెం తగిలినా, తలకు ఇక్కడ దెబ్బ తగిలితే ప్రాణాలకు నిజంగా ప్రమాదం. ఒకవేళ బతికినా పెరాలసిసో కాళ్ళు చేయబోయే పడిపోయో వాడు సగం జీవితం సరిపోయినట్టు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉన్నది. సిగ్నల్స్ కూడా మన సిస్టమేటిక్గా దాటాలి. ఇప్పుడు ఇక్కడే చూస్తూ ఉన్నాం, పోలీసు వాళ్ళు ఇంతమంది ఉన్నారు, వాళ్ళ లైట్ పడ్డది, ఒకటి ఇట్లా పోతూనే ఉన్నాడు. ఆ సార్ మాట్లాడుతున్నాడు, నరసింహ గారు చెప్తా ఉన్నారు, మా డీసీపీ రాజు గారు చెప్తా ఉన్నారు, ఇట్లా మనం ఓడంగానే పోతారని చెప్తా ఉన్నారు. నేను నోటీస్ చేస్తున్నా, ఎవడు ఆగుతలేడు. ఇక్కడ చౌరస్తాలో ఇప్పుడే చూస్తూ ఉన్నాం. ట్రాఫిక్ని కంట్రోల్ చేసే పోలీస్ వ్యవస్థకి మనం సహకరించకపోతే ఏ సిస్టమ్ కూడా పనిచేసేటువంటి అవకాశం ఉండదనే విషయాన్ని మనం గమనించాలి. ఇది మన రక్షణ కొరకు, మీ ప్రాణాల గురించి. మనం పోయేటువంటి ప్రతిరోజు 4 గంటలకు లేచి ఉద్యోగానికి పోతాం, 5 గంటలకు లేచి డ్యూటీకి పోతాం. హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల మీరు కాలుష్యాల నుంచి కూడా సేఫ్ కావచ్చు, ప్రమాదాల నుంచి కూడా సేఫ్ కావచ్చు అనే అంశాన్ని ఒకటి గుర్తుపెట్టుకొని మన ఇంట్లో మీ భార్యతో పాటు మన తల్లి, మన పిల్లలు, మన కుటుంబం మన గురించి తిరిగి వచ్చే వరకు వెయిట్ చేస్తున్న అంశాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క హెల్మెట్ను ధరించే కార్యక్రమం ఖచ్చితంగా చేయాలని చెప్పి మీ అందరు కోరుతూ. అదే డీసీపీ అడ్మిన్ రాజు, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ మాట్లాడుతూ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోకుండా ప్రతి ద్విచక్ర వాహనదారుడు ఖచ్చితంగా హెల్మెట్లు ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మా పై అధికారుల ఉత్తర్వు ప్రకారంగా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ను నిర్వహించాలని, అందులో భాగంగా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ట్రాఫిక్ నిబంధనలు పాటించడానికి మీకు అలవాటు చేయడానికేనే మేము ఈ హెల్మెట్ వాడకం గురించి మీకు తెలియజేస్తున్నాము. ఈ హెల్మెట్ వాడకపోతే ఏమవుతుందని మీరు అనుకుంటుంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను.
మోటార్ బైక్ మీద, టూ వీలర్ మీద మీరు రోడ్డు మీద పోతుంటారు. ఒక చిన్న కారు, బస్సు ఏదైనా మీకు జస్ట్ ఇట్లా తాకుతుంది అంతే. కానీ ఆ వెహికల్ హిట్ ఇచ్చింది మీకు తక్కువ. మీరు కింద పడిపోతే కింద బీటీ రోడ్ ఉంటుంది, ఆ తలకు మీరు పడిపోయిన తర్వాత ఈ గాయం బాగా ఎక్కువ అవుతుంది. అప్పటికేం కాదు, అరే నేను కింద పడిపోయినా అని మీకు ఏదో కొద్దిగా అవమానం అని భావించి అటు ఇటు చూసుకొని లేచి ముందుకెళ్ళిపోతారు. అది దాదాపు ఒక 10-15 రోజులైనాక మీకు హెడ్ ఇంజరీ లోపల ఎఫెక్ట్ అవుతుంది. ఇటువంటి కారణాలు ఉంటాయి. అందుకని టూ వీలర్ వాడినప్పుడు ఖచ్చితంగా మనము హెల్మెట్ వాడాలి. ఇంతకుముందు మా ఏసీపీ గారు చెప్పినట్టుగా ఒక వార్ వస్తే కూడా లక్షల మంది ఎక్కడ చనిపోవడం లేదు, ఒక భూకంపం వస్తే కూడా లక్షల మంది చనిపోవడం లేదు. ఈ యాక్సిడెంట్లు, ఈ కొన్ని రోడ్డు నిబంధనలను మనం పాటించడం వల్ల లక్షల మంది ప్రాణాలను మనం కాపాడుకుంటాం. ఉదాహరణకు చెప్తే, ఇంట్లో ఒక పెద్ద మనిషి ఇంజ్యూర్డ్ అయి హాస్పిటలైజ్ అయ్యి ఆయన అనుభవిస్తుంటే మన ఇంటి పరిస్థితులు ఎట్లుంటావో ఒకసారి మీరు నెమరేసుకోండి. అందుకని రోడ్డు మీదకి వచ్చినప్పుడు టూ వీలర్, ఫోర్ వీలర్ అయితేనేమి రోడ్డు నిబంధనలు పాటిస్తూ, అట్లనే టూ వీలర్ వస్తే ఖచ్చితంగా మీరు నాణ్యత కలిగిన హెల్మెట్ను, మీరు మామూలుగా హెల్మెట్ కొంటే 400-500 పెట్టి కొంటారు, దానికి ఇంకా ఒక 100-200 ఎక్కువ పెట్టి కొన్నా మంచి హెల్మెట్ కొనొచ్చు, మంచి హెల్మెట్ వాడచ్చు. దానివల్ల మనకు సేఫ్టీ ఉంటుంది. చెప్పిన కథలే వింటూ ఏమని చెప్తారు జనరల్గా, హెల్మెట్ ఎందుకు పెట్టుకుని ఇప్పుడే సార్ జస్ట్ గీడి దాకానే పోయి వస్తున్నా సార్ అని ఒకరు అంటారు. లేకుంటే సార్ మా అమ్మమ్మ చనిపోయింది సార్ అర్జెంటుగా పోతున్నాను ఒకరు అంటారు. అట్లా చాలామంది అమ్మమ్మలను నానమ్మలను చంపుతూ ఉంటారు, చాలామందిని చంపుతూ ఉంటారు. అవునా కదా? అంటే ఇదంతా ప్రాక్టికల్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇంతకుముందు ఒక చోట ఒక స్కూల్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి ఇట్లనే యాన్యువల్ పేరెంట్స్ మీటింగ్ ఒకటి అటెండ్ అయిన తర్వాత ఆ రోజు కూడా పిల్లలకు బైక్స్ ఇవ్వద్దు, ఏది మీ చిన్న 10th క్లాస్ పిల్లలకు, ఇంటర్మీడియట్ పిల్లలకు బైక్స్ ఇవ్వద్దు అని చెప్పేసి పర్సనల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము ప్రోగ్రామ్ బంద్ చేసి ఇంటికి పోయేలోపు ఒక తండ్రి వాళ్ళ 10th క్లాస్ పిల్లని కొడుక్కి బైక్ ఇస్తే వాడు లారీ కింద పడి చనిపోయాడు. చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు దీంట్లో మేము కూడా ఏమి ఎక్సెప్షన్ కాదు. మన కొడుకు బండి తోలుతా అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతాం. 7th క్లాస్ వాడు బండి తోలుతా అంటాడు, 8th క్లాస్ వాడు బండి తోలుతా అంటే అబ్బా నా కొడుకు చూడు బండి తోలుతాడని ఫీల్ అవుతాం. లేదు ఇంటర్మీడియట్ పిల్లాడు వాడు బైక్ మీద జలగొట్టి పోతా అంటే ఆ పిల్లాడు చూడు తల్లిదండ్రులు కూడా చాలా గర్వంగానో, లేకుంటే కొంచెం ఎక్కడో లోపల అయితే కాస్త కిక్ ఇస్తా ఉంటుంది. మీ 10th క్లాస్ పిల్లాడు మిమ్మల్ని వెనక కూర్చోబెట్టి బండి తోలుతా అంటే ఇవన్నీ కూడా ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు సంవత్సరం వారి లెక్కలు చూస్తే ఒక ప్రపంచ యుద్ధం లోపల చనిపోయేదానికంటే కూడా ఎక్కువ ట్రాఫిక్ యాక్సిడెంట్లలో చనిపోతారు. ఏ ప్రపంచ యుద్ధంలో కూడా 150,000 మంది చనిపోలే. మీకు చరిత్ర చదువుకునే వాళ్ళు ఉండొచ్చు, మిగతా ఒకసారి పేపర్ కూడా చూడండి. ఏ ప్రపంచ యుద్ధంలో కూడా 1,00,000 మందికి పైన చనిపోలే. కానీ ప్రతి సంవత్సరం మన భారతదేశం లోపల ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు లక్షల మంది చనిపోతూ ఉన్నారు. ఇది అందరిది మన సామాజిక బాధ్యత. ఇప్పుడు మనం ఇంటి బయటికి వెళ్ళామంటే మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి పోయే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. దాంట్లో మేము చేసే ప్రయత్నం లోపల మీరు కోఆపరేట్ చేస్తే మీరే మీ పిల్లలు, మీ కుటుంబానికి ఒక భద్రత కల్పించిన వాళ్ళు అవుతారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ విభాగం అధికారి జ్యోతి, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు, ట్రాఫిక్ ఎస్ఐలు హరిశేఖర్, సంతోష్ కుమార్, రామరాజు తదితరులతో పాటు కార్పొరేషన్ శాఖ అధికారులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.